కృతజ్ఞత కలిగి ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకరు లోబడి ఉండడి. ఎఫెసీ 5:20-21లో చెప్పినట్టు ఎదుటి వాళ్ళు మనకు చేసే మేలుని బట్టి వారి పట్ల ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉండాలో మనం నిర్ణయించుకుంటాం. చిన్న సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పి ఊరుకుంటాం. పెద్ద సహాయం చేస్తే కొంతకాలం గుర్తుంచుకుంటాం. ఒక ఉద్యోగి ఇప్పిస్తాను పెద్ద మొత్తంలో ధన సహాయం చేస్తేనో వారి పట్ల జీవితాంతం కృతజ్ఞతాభావం కలిగి ఉంటాం. ఇదంతా మనుషుల ద్వారా పొందే సహాయానికి కృతజ్ఞత చూపడం. అయితే దేవుని పట్ల మనం ఏ విషయంలో కృతజ్ఞత చూపించాలి? ఆయన ఏమి ప్రత్యక్షంగా కనబడి ఒక మనిషికి ఎలాంటి సాయం చేయడు కదా అనుకోవచ్చు. మనం సంపాదించుకోగలిగిన దానిని లేదా మనుష్యుల ద్వారా మనం పొందగలిగిన దానిని దేవుడు మనకి ఇవ్వవలసిన అవసరం లేదు. మన తెలివితేటలతో డబ్బుతో మనుష్యుల ద్వారా పొందలేని దానిని దేవుడు మనకిస్తాడు. అదే పరిపూర్ణ ఆరోగ్యం. చర్మమును తన ప్రాణమును కాపాడుకున్నట్టుకే తాను కలిగినది యావత్తు నరుడిచ్చెను కదా, యోబు 2:4లో చెప్పినట్టు అని. యోబు విషయంలో సాతాను చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఆరోగ్యం ఉంటే మనిషి ఏమైనా చేయగలడు అని అర్థం. అంటే మనిషి ఏమి చేయగలగాలన్న ఆరోగ్యం ఉంటేనే చేయగలడు. ఆరోగ్యం లేనప్పుడు ఏ పని చేయలేడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ది గ్రేట్ అనారోగ్యంతో చనిపోయాడంటే తన ప్రాణాన్ని నిలుపుకోవడానికి అతనికి శక్తి, అతని ఆస్తి అక్కరకు రాలేదు. ప్రపంచంలో ఎంత గొప్ప ధనవంతులైనా తన ఆస్తి అంతా రాసిచ్చిన ఏ డాక్టర్ కూడా ఆరోగ్యాన్ని ఇవ్వలేడు. కేవలం దేవుడు మాత్రమే ఎవరికైనా పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వగలిగాడు. నేను నీకు ఆరోగ్యం కలుగచేతును, నీ గాయములను మాన్పెదను. ఇర్మియా 30:17లో చెప్పినట్టు మనం ఏదో ఒక పని చేసుకొని బ్రతకగలుగుతున్నామంటే అది దేవుడిచ్చిన ఆరోగ్యముతోని. ధనవంతులని చెప్పుకునేవారు ఆస్తులు కూడబెట్టుకలుగుతున్నారంటే, పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు సంపాదించి జీతాలు సంపాదిస్తున్నారంటే అది దేవుడిచ్చిన ఆరోగ్యంతోని. మనకి సహాయపడేవారు స్వార్థంతో సహాయం చేస్తారేమో కానీ నిస్వార్థంగా షరతులు లేకుండానే మనకి ఆరోగ్యం దయచేసి దేవుడి పట్ల కృతజ్ఞత లేకుండా జీవిస్తే మన ఆరోగ్యం అనారోగ్యంగా మారిపోతుంది. మనకి ఆరోగ్యం దయచేసి